హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం మాదిరెడ్డి సులోచన గారు రచించిన ప్రేమ పంజరం నవల చదువుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. పూర్ణిమ ఇందుమతిని ఆమె గదిలో వదిలి రావడానికి వచ్చింది. అల్లరి చేస్తూ చైతన్య స్రవంతిలా తిరిగే ఇందుమతి మందకొడిగా తయారైంది. ఇందు టేకిటీజీ భుజం తట్టింది. హార్ట్అటాక్ రాలేదు, హాయిగానే ఉన్నా అంది నిర్లిప్తంగా. ఏమిటి ఆ మాటలు? ధైర్యంగా ఉండాలి. ఒక ప్రశ్నకి జవాబిస్తావా అంది. అడగవే అంది ఎటో చూస్తూ. పూర్ణిమకు జాలిగా ఉంది. గదిలో ఉన్న మంచానికి ఒక బెంచ్ జత చేసి డబుల్ కాట్లా చేసి తెల్ల దుప్పటి పరిచి ఉంది. ఆ దుప్పటి నిండా దుమ్ము పట్టింది. అతనితో అడగలేకపోయింది. హద్దు మీరి ప్రవర్తించావా అని ఎలా అడగగలుగుతుంది? నీ భావం అర్థమైంది అని రెండు కాళ్ల నడుమ తలపెట్టి బావురుమంది. ఓ మై గాడ్, జరిగిందేదో జరిగిపోయింది. ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ని చూడు అంది. ఇందుమతి మౌనంగా తలాడించింది. పూర్ణిమ నిట్టూర్చి ఇంటికి వచ్చింది. ఆమెకు మనసంతా చేతు మాత్రం మింగినట్లుగా ఉంది. ఆశలతో ఆడపిల్లలు ఏదో చెయ్యబోయి ఎగిరి గోతిలో పడుతున్నారు. ఈ వరకట్న పిశాచాన్ని ఎదిరించే మనుషులే లేరు. ఆమె ఆలోచిస్తూ ఉండగానే ఫోన్ వచ్చింది. హలో పూర్ణ, నేను నీకు మంచి వార్త చెప్తాను. వస్తూనే వద్దామనుకున్నాను, షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి అన్నాడు సంజయ్. పూర్ణిమ నీరసం అంతా ఎగిరిపోయింది. రాత్రికైనా దర్శనం అవుతుందా? రాత్రికి ప్రియురాలితో విందు అన్నాడు ఉడికిస్తూ. త్వరగా వచ్చేయండి, మీ ప్రియురాలి సంగతి ఏమిటో నేను తేలుస్తాను అంది కాస్త కోపంగా ఉడికిస్తూ. అతను ఫోన్ పెట్టేశాడు. ఆమెకు భర్త సమక్షంలో శుభవార్త చెప్పాలనుంది. ఎంత హడావుడి చేస్తారో. ఆనాడు ఉత్తుత్తిగా ఊహించే మామగారు మిఠాయిలు తెప్పించారు అనుకుంది. భర్తకు ఓ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది. అక్కడున్న టెలిగ్రామ్ ఫామ్ తీసుకుని నింపి పదాలు లెక్క వేసుకుంది. రాములు వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చిరా అని అతన్ని పంపింది. రాములు వెళ్ళిపోగానే జగన్నాథం వచ్చాడు. ఏంటోనే అమ్మా, నిన్ను చూస్తే కడుపు తరుక్కుపోతా ఉంది అన్నాడు. ఎందుకు బాబాయ్? కలికాలమే తల్లి, కలికాలం అన్నాడు ఉసూరుమని కుర్చీలో కూర్చుని. ఆయన తిండి ఎరగంది కాదు, అందుకే ఉప్మా కాఫీ పట్టుకొచ్చింది. సుశీలమ్మ కూర్చుని మదన్మోహన్ను తిడుతూ ఇందుమతిని మోసం చేసిన విధానం చెప్తుంది. ఈ భూపంచకమే అంతే ఏడ్చింది. ఆడిదేం తప్పు అన్నాడు. రాజామణికి తలనొప్పట. నే వెళ్ళి వంట చేస్తానే తల్లి. సుశీలమ్మ వెళ్ళింది. ఇదిగో పూర్ణమ్మ, నా మాట అంటే ఇలువ లేదు నీకు. ఆ సంజయుడు కూడా అలాంటి పొండాకోరే అన్నాడు. అలాంటి అంటే కోపంగా చూసింది. కోపం చెయ్యకు మరి, ఇవో ఇదేటో చూడు మరి. 2 ఫోటోలను తీసి చూపించాడు. ఆ ఫోటోలు తీసుకుని కళ్ళు తాటించింది పూర్ణిమ. మరోసారి కళ్ళు నులుముకుని చూసింది. ఒక ఫోటోలో సంజయ్, ఒక అందమైన యువతి నిల్చున్నారు. ఇద్దరి మెళ్ళలోనూ దండలున్నాయి. మరో ఫోటోలో ఆ యువతి, సంజయ్ మధ్య చిన్నబాబు చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఇవెక్కడివి? ఆమెకు కాళ్ళ కింద భూమి తిరిగినట్లుగా అయింది. అక్కడున్న తలుపు పట్టుకుంది. ఎక్కడివి? ఆమెను అనుసరించి వెక్కిరించాడు. నేనెళ్ళింది ఎందుకే తల్లి? ఆ మదనగాడట్లా తేలిండా? వీడెట్లా తేలే. ఆడు బయటపడ్డాడు, ఈడు పెద్ద మనిషి తరహాగా తిరుగుతున్నాడు అన్నాడు. మీరు ముందు వెళ్ళండి అంది కోపంగా. అతను వెళ్ళిపోయాడు. సంజయ్ ఎంత పని చేస్తాడా? సినిమాల్లో చూసినట్టు తలలు తీసి అతికించడం సాధ్యమా? కాదు కాదు, ఇదేదో జగన్నాథం ప్రణాళిక. అయినా ఆమెకు నిద్ర రాలేదు. ఆ రాత్రి సంజయ్ ఫోన్ వస్తే బాగుండేది అనుకుంది. పైకి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆమె దిగి వచ్చి దివాన్పై పడుకుంది. ఆమె ఊహించినట్టే 11 గంటలకు ఫోన్ వచ్చింది. ఒక్క అంగలో లేచి ఫోన్ ఎత్తింది. హలో అన్నది. ఆమెకు మాటలు రావడం లేదు. హలో, మొద్దు, నేను. టెలిగ్రామ్ అందింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నీ ముఖం చూడాలనుంది పూర్ణి. అసలు ఈ విషయం నాన్నకు తెలిస్తే నా ప్రమేయం తగ్గిపోతుంది డియర్. ఐఆమ్ జెలసీ. పూర్ణిమకు మాటలు రావడం లేదు. ఫోటోల విషయం చెప్పాలనుంది. వాళ్ళెవరు అని అడగాలనుంది. కానీ గొంతు పెగిలి రాలేదు. ఏమిటి ఇదంతా సిగ్గేనా? మై గాడ్, నాన్న నిద్రపోయారా? లేకమంటారా అంది చివరకు. వద్దు, రేపు ఇంకా కొంచెం త్వరగా చేస్తాను. అత్తయ్యని తీసుకుని లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళు. నాన్న ఆశ ప్రకారం సుమతీదేవిని కనేవు. నాకు కొడుకే కావాలి. అతండి తీరుకి అన్నీ మర్చిపోయి మంత్రముగ్ధలా తలుపుతుంది. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని ఫోన్ పెట్టేశాడు.
రేపు రాడా? రేపు చేస్తానంటాడేంటి? తను ఇందు అన్నట్లు మందమతి అనుకుని వెళ్ళి నిద్రపోయింది. మూడో రోజు ఉదయమే లేచి బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటుంది. ట్యాక్సీ వచ్చి ఇంటి ముందు ఆగింది. ట్యాక్సీ దిగుతున్న సంజయ్ను చూసి పూర్ణిమ ముఖం వికసించింది. ఫోన్ చేస్తే కారు స్టేషన్కి తెచ్చేదాన్నిగా అంటూ భుజం మీదుగా చూసి మిగతా మాటలు మింగేసింది. ఫోటోలో కనిపించిన స్త్రీ ఆ బాబు. దాళ్లతో పాటు ఒక నడి వయసు అతను దిగారు. రండి మామయ్య, ఈమె నా పిఏ, టైపిస్ట్, మిసెస్ పూర్ణిమ. నేను క్యాంపులకు వెళ్తే నాన్నను చూస్తుంది. పూర్ణిమ గారు మా మామగారు అంటూ పరిచయం చేస్తూ కన్ను గీటాడు. పూర్ణిమకు భూమి గిర్రును తిరుగుతున్నట్లుంది. తనేం వింటుంది? ఇదంతా నిజమా? మిసెస్ పూర్ణిమ, మా అత్తయ్య మామ ఉన్నారా? ఆందోళనగా అడిగాడు. లేదు, గీతగారిని చూడటానికి వెళ్ళారు అన్నది. అమ్మయ్య అని తేలిగ్గా నిట్టూర్చాడు. మిసెస్ పూర్ణిమ, కాఫీ ఇస్తే సంతోషిస్తాను అన్నాడు. ఆమె కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్లుగా నిలబడిపోయింది. వచ్చిన వాళ్ళు కూర్చున్నారు. డాడీ డాడీ, నేను బాత్రూంకి వెళ్ళాలి, ఆ కుర్రాడు అడుగుతున్నాడు. అదిగో ఆంటీ, నా సెక్రటరీ, తను తీసుకువెళ్తుంది, వెళ్ళు అని తండ్రి గదిలోకి వెళ్ళాడు. ఆంటీ బాత్రూమ్ చూపించు, ఆ కుర్రాడు ముద్దుగా అడిగాడు. పూర్ణిమకు మతిపోతోంది. మా అమ్మగారు ఏమంటారో వినాలనుంది. కానీ కుర్రవాడిని గబగబా బాత్రూంకు తీసుకువెళ్ళింది. రాజామణికి కాఫీ పెట్టమని చెప్పింది. ఆమెకు చాలా కోపం వస్తుంది. తానెంత సంతోషకరమైన వార్త చెప్పింది. భర్త వస్తూనే తనను ఎత్తి గిరగిరా తిప్పుతాడనుకుంది. హృదయానికి హత్తుకుని తన అభినందనలు తెలుపుతాడనుకుంది. తామిద్దరి కలయిక ఎంత అపురూపంగా ఊహించుకుంది. ఎంత టెన్షన్లో ఉంది. ట్రాఫిక్ తీసుకొచ్చేసరికి అక్కడ చంద్రశేఖరం గారు ఆగంతుకునితో ఉల్లాసంగా మాట్లాడుతున్నాడు. అబ్బాయి అంతా చెప్పారు బావగారు, మీరు నిశ్చింతగా ఉండండి, మీ అమ్మాయికి మేమంతా లేమా అంటున్నాడు. పూర్ణిమకు మతిపోయింది. కాఫీలు అందించింది. డబుల్ సోఫాలో ఒకరి పక్కన ఒకరు కూర్చుని నవ్వుతున్న సంజయ్ను, ఆ యువతిని చూస్తే పూర్ణిమ హృదయం బగ్గుమంది. వీళ్ళంతా మెత్తని కత్తులు, గొంతులు కోసే రకాలు. ఆంటీ బటన్స్ పెట్టు, ఆ కుర్రాడు నిక్కర తొడుక్కుంటూ అడిగాడు. అతనిలో సంజయ్ పోలికలు కనిపించాయి. ఆమె హృదయం కుతకుతలాడిపోతోంది. ఆమెకు చప్పున తాము సినిమాకి వెళ్ళిన నాటి రాత్రి ఫోన్ రాగానే అతను వెళ్ళడం, ఫోన్లో మాట్లాడిన అమ్మాయి నా దేవుడు అనటం గుర్తుకొచ్చింది. నేను అతని భార్యను అని చెప్పాలనుకుంది. కానీ నోరు పెగిలి రాలేదు. పూర్ణిమ, నేను గీతను చూడాలని వెళ్తున్నాను, ఇలారా. చంద్రశేఖరం ఆమె ముఖం చూసి పిలిచాడు. ఇంకెందుకు, తనని ఓదారుస్తారు కాబోలు. విననట్లే వంటింట్లోకి వెళ్ళిపోయింది. రాజామణి, టిఫిన్ చేస్తారేమో, వెళ్ళి వంట ప్రయత్నం చెయ్యి అంది. అదేమిటమ్మా, చిన్నబాబు వచ్చినా అలా ఉన్నావు? ఎలా ఉన్నాను, బానే ఉన్నానే అంది. ఆమెకు దుఃఖం తన్నుకొస్తుంది. నిజమే, మగవారి మోసాలకు అంతులేదు. కొందరు బయటపడతారు, మరికొందరు మెత్తగా గొంతులు కోస్తారు. తాను మోసపోయింది. అతనే స్వయంగా చెప్తుంటే కాదని ఎలా అనుకుంటుంది? ఆమె హాల్లోకి వచ్చేసరికి సంజయ్ మామగా పరిచయం చేయబడిన పెద్ద మనిషి సంజయ్ను మందలిస్తున్నాడు. ఈ కాలం పిల్లల్ని నమ్మటానికి వీల్లేదు. ఈ ఆడ సెక్రటరీలను తీసివేయి, ఎంతోమంది ఉన్నారు, ఓ మంచి కుర్రాడిని చూస్తాను అంటున్నాడు అతను. అలాగే చేద్దాం, నాకు అమ్మాయిలను పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నాన్నగారికేమో వాళ్లే బాగా పనిచేస్తారని ఓ నమ్మకం అన్నాడు. పూర్ణిమకు మతిపోయింది. నాన్న, మీరు మదన్మోహన్ను చూసి అలా అనుకుంటే ఎలా? ఈయన అలాంటి వారు కాదు అంది ఆమె. భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి ఆ నమ్మకం ఉంటే మంచిదేనమ్మా, కానీ ఒక్కోసారి మగవాడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అన్నాడు. అయ్యా, నాకు పగవాడివైనా నిజం చెప్పావు అనుకుంది పూర్ణిమ. ఎంత నమ్మకం! ఆయన అలాంటి వారు కాదట. స్త్రీలు ఎదురు తిరగటం లేదు, అందుకే ఈ అత్యాచారాలు. సంజయ్, నువ్విక్కడ బెడద వదిలించుకుని వైజాగ్ వచ్చేయి, అక్కడైతే నీ వ్యాపారం బాగుంటుంది అంటున్నాడు. ప్రస్తుతానికి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, ఇక్కడ నాన్నగారికి నచ్చ చెప్పాలి కదా అన్నాడు. వాళ్ళు పూర్ణిమ అనే వ్యక్తి లేనట్లే కబుర్లు చెప్పుకొని టిఫిన్ కూడా చేసేశారు. నాకు సంతోషంగా ఉంది బాబు, నీ అండలో నా కూతురు సుఖపడుతుందన్న నమ్మకం ఉంది. నీ విశాల హృదయానికి నా జోహార్లు అన్నాడు అతను. సంజయ్ సంబరపడిపోతున్నాడు. కోణార్కు వెళ్ళిపోదాం, అక్కడ పనులన్నీ ఆగిపోయాయి అన్నాడు. భోజనం చేసి వెడదాం అన్నాడు. ఒకసారి బిర్లా మందిరం చూడాలి బాబు అన్నాడు. అలాగే వెళదామండి. సంజయ్ వంటింటి వైపు వచ్చాడు. పూర్ణి, ఇట్రా. ఏకాంతంగా నిల్చున్న పూర్ణిమను పిలిచాడు. ఆమె 2 అడుగులు వేసింది. వంటిల్లా బాబు?
వెల్ ప్లాన్ హౌస్ అన్నాడు అతను వెనకే వచ్చి. సంజయ్ నవ్వుతూ అన్నాడు, మా సెక్రటరీకి పనులు పురమాయిస్తున్నాను మావయ్య. వాళ్ళు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. పూర్ణిమకు ఈ ప్రపంచమంతా చీకటిమయంగా అనిపించింది. ఏది ఏమైనా తన జీవితానికో అర్థం పరమార్థం కల్పించిన వ్యక్తి సంజయ్. అతను ఏ పరిస్థితుల్లో చేసినా తను తన జీవితంలోకి మరో స్త్రీకి చోటిచ్చే విశాల హృదయురాలు కాదు. అల్లరి పడకుండా తప్పుకోవడం ఉత్తమం. అవును, అంతే. ఇక్కడ ఆలోచించి అపార్థాలు కల్పించుకునే అవకాశమే లేదు. ఆయన స్వయంగా అంగీకరించి ఇంటికి తీసుకువచ్చాడంటే తప్పకుండా తండ్రి సహాయం ఉంటుంది. మంచితనం పట్ల నమ్మకం పోయింది. గదిలోకి వెళ్ళి తనకు సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకుని సూట్ కేసులో సర్దుకుంది. బల్ల మీద కూర్చుని ఉత్తరం ప్రారంభించింది. 4 సార్లు చింపేసింది. కన్నీళ్లు పడి అక్షరాలు అలుక్కుపోతున్నాయి. చేతిలో రుమాలు పట్టుకుని గబగబా ఉత్తరం రాసింది. అది అతని వస్తువుని వాచి తీసి పెట్టే స్థలంలో పెట్టింది. దానిపై బరువు పెట్టింది. సూట్ కేసు తీసుకుని కిందికి వచ్చింది. రాజామణి, ఏమ్మా వంట అయిపోవచ్చింది అన్నది బయటకు రాగానే. నేను నా స్నేహితురాలు ఇందుమతి ఇంటికి వెళ్తున్నాను, తలుపు వేసుకో అన్నది. అలాగేనమ్మా. రాజామణి వచ్చి తలుపు వేసుకుంది. ఆ ఇంట్లో చంద్రశేఖరం సంజయ్లకు ఎంత గౌరవం ఇస్తారో అదే గౌరవం పూర్ణిమకు ఇస్తారు. ఆమె చేసే పనిని ఏమిటి అని అడగరు. ఊరు వెళ్తున్నారా అని అడగబోయి ఊరుకుంది. పూర్ణి హడావిడిగా పైకి వెళ్ళిన సంజయ్ గదిలో పూర్ణిమ లేకపోగా ఉత్తరం చూసి ఆశ్చర్యంగా క్రిందికి వచ్చాడు. రాజామణి అతని కేకలకు అదిరిపోయింది. రాజామణి, పూర్ణిమ లేదా? మధ్యాహ్నం సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయారు చిన్నబాబు అన్నది. సంజయ్ మధ్యాహ్నం వచ్చి నా అతిథులతో హడావిడిగా వెళ్ళిపోయాడు. పూర్ణ బయటకు వెళ్ళిందేమో అనుకున్నాడు. అక్కడున్న స్టూల్ లాక్కుని కూర్చుని ఉత్తరం విప్పాడు. శ్రీ సంజయ్ గారికి నమస్తులు. మీ సాహచర్యంలో గడిపిన ఈ కొద్ది కాలం నా జీవితంలో మరపురాని రోజులు. ఆ రోజులను తలచుకుంటూ మిగతా జీవితం గడపగలను. మీకు నాటకాలు ఆడటం సరదా అయితే కావచ్చు. ఇలాంటి నాటకం మరే ఆడపిల్ల జీవితంతోనూ ఆడకండి. మీ కుమారుడు భార్య క్షేమంగా ఉండాలని కోరుతూ సర్వస్వం అని నమ్మి ఏమీ కాలేని పూర్ణిమ. ఓ, అతను తలపట్టుకున్నాడు. తనను పూర్ణిమ పూర్తిగా అర్థం చేసుకుందనుకున్నాడు. ఈ భార్యాభర్తల గురించి ఆరా తీస్తుందని కాసేపు ఏడిపించి నిజం చెప్పాలి అనుకున్నాడు. రాజామణి, చిన్నమ్మగారు ఎక్కడికి వెళ్ళారో చెప్పారా? ఆదుర్దాగా అడిగాడు అతను. లేదు చిన్నబాబు. ఇందుమతి అమ్మగారు అన్నారు, ఆమె దగ్గరకన్నారు అన్నది. సంజయ్ కారు తీసుకుని ఇందుమతి గదికి వచ్చాడు. ఎంతో ఆశతో వచ్చిన అతనికి అంతకు రెట్టించిన నిరాశ కలగజేసే తాళం కప్ప దర్శనమిచ్చింది. గది కావాలా బాబు? ఒక ముసలమ్మ అడిగింది. ఈ గదిలో ఉండే అమ్మాయి అర్థంగా చూశాడు. ఇందిరమ్మనా? పిచ్చి పట్టింది బాబు. ఈ రోజే దోస్తంట వచ్చి తీసుకెళ్ళింది అన్నదామె. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఆత్రంగా అడిగాడు. మాకు కిరాయి ఇచ్చారు, సామాన్లు కట్టి ఓ మూల పడేశారు. వీలున్నప్పుడు వచ్చి తీసుకువెళతామన్నారు. అతను మతిపోయిన వాడిలా నిలబడిపోయాడు. ఏమైంది బాబు? ఆదుర్దాగా అడిగింది. ఆమెకు మతి స్థిమితంగా ఉండదు. దయచేసి రాగానే ఈ నంబర్కు ఫోన్ చేయండి అని నంబర్ ఇచ్చాడు. అలా చెప్పు. నేను ఒకరికే మతి లేదేమో అనుకున్నాను. ఇద్దరూ అలాంటి వారేనా? ఆ ఇందుమతి మాత్రం తక్కువ. కనిపించిన మగాడినల్లా పట్టాలను చూసి తానే గోతులో పడిపోయింది. ఈ పిల్లకు పిచ్చి తెలుసా అన్నది. అలాగా? ఇద్దరూ ఎక్కడికి వెళ్లారో అర్థం కాలేదు. ఊహించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తిన్నగా అడుగుతావా బాబు? ఉద్యోగం పోయింది. ఎప్పుడూ నవ్వుతూ వీధిలో నిల్చుంటుంది. మేము ఖాళీ చేయించాలనుకున్నాం. ఆ దోస్తు పుణ్యం కట్టుకుంది అన్నదామె. నాకు ఫోన్ చేయటం మర్చిపోకండి అన్నాడు. తనదే పొరపాటు. అన్నీ స్పష్టంగా చెప్పవలసింది. కానీ ఆ అవకాశం రాలేదు తనకు. ఒకరి జీవితం దరిచేర్చాలనుకుని తన జీవితమే నట్టేట కలుపుకున్నాడు. అంతా తన ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. తను తల్లినవుతున్నానన్న వార్త ఎంత గర్వంగా చెప్పింది. ఆ అందమైన క్షణాలు ఎంత అపురూపంగా పంచుకోవాలనుకున్నాడు. ఎన్నడూ భయమంటే ఏమిటో తెలియని సంజయ్ భయపడ్డాడు. అతని గుండెలో సన్నని మంట ప్రారంభమైంది. మెల్లగా కారు డ్రైవ్ చేస్తూ రమేష్ ఇంటి వైపు వెళ్ళాడు. తనకేదైనా ఉద్యోగం చూపించమని వెళ్ళలేదు కదా. రా సంజు. గీత వచ్చింది. ఒక్కడే ఎటో చూస్తూ సోఫాలో కూర్చున్న సంజయ్తో దెబ్బలాటకు దిగింది. ఎప్పుడొచ్చినా ఒంటరిగానే వస్తావేం బావా? ఈసారి పూర్ణిమను తీసుకురాకపోతే ఊరుకోను అన్నది అలుకగా. అలాగే తీసుకొస్తాను. నీ ప్రయాణం ఎంతవరకు వచ్చింది?
రమేష్ ఏడి అన్నాడు. అతనికి ఆందోళనగా ఉంది. పూర్ణిమ ఇక్కడికి రాలేదని తేలిపోయింది. వీసా కోసం చూస్తున్నానురా, ఇంటర్వ్యూకి పిలిచాక నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అన్నాడు. నీకు జాబ్ దొరికితే వెళ్ళరా, ఫార్మాలిటీస్ ఉంటే నేను పూర్తి చేయిస్తాను అన్నాడు. థ్యాంక్ యూ సంజయ్, మీ సహాయం మరవలేను అన్నాడు అతను. తప్పకుండా అని లేచాడు. మనసు మహాసాగరమై మదిస్తున్నా చిరునవ్వుతో బయటకొచ్చాడు. అతనికి మెరుపులా గుర్తుకొచ్చింది విజయవాడలో నీరజ అనే స్నేహితురాలుందని పూర్ణిమ చెప్పడం. ఆమెను పట్టుకుంటే తప్ప లాభం లేదనిపించింది. కారు నిండా పెట్రోల్ పోయించుకుని విజయవాడ బయలుదేరాడు. అతనికి అడ్రస్ గుర్తులేదు. లేలగా ఫలానాపేటలో దింపండి అనటం గుర్తుంది. అదంతా వాకప్ చేశాడు. చివరికి రెండవ రోజు సాయంత్రం నీరజ ఇల్లు కనుక్కున్నాడు. కానీ ఆమె వివాహమై అత్తవారిల్లు బరంపురంలో ఉంటుందని నిరాశపడ్డాడు. ఆమె ఊరు ప్రభుత్వ సహాయంతో ప్రచ్ఛన్న సంస్థలు సహాయంతోనూ ఆ ఊళ్లను పునర్నిర్మించారని తెలిసి అక్కడికి వెళ్ళాడు. తుఫాను కొందరి జీవితాలను బలిగొన్నా పల్లెలు బాగుపడ్డాయనే చెప్పొచ్చు. ప్రతి పల్లెకు రోడ్డు వేశారు, విద్యుత్ సదుపాయాన్ని కలగజేశారు. భారతదేశంలో ఇన్ని సేవా సంస్థలు ఉన్నట్లుగా తనకు తెలియదు. కేర్ అవేర్, కాసా, బిల్ గ్రహం సేవా సంస్థ, రామకృష్ణ మఠ్, గుజరాతీ సేవాదళ్, విశ్వ హిందూ పరిషత్, భారత కమ్యూనిస్టు పార్టీ, రెడ్ క్రాస్ సొసైటీ, రోమన్ క్యాథలిక్స్, ఆర్ఎస్ఎస్ ఇలాంటి రకరకాల సంస్థలు పూరిళ్ల స్థానంలో అందరికీ ఇళ్ళు వేసిచ్చారు. ఆ ఇళ్ళు వేయడంలో మధ్యవర్తుల పాత్ర ఏమిటో కానీ అధిక సంఖ్యాకులైన ప్రజల భావాలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలం వస్తుందేమో అనిపించింది. సంజయ్కు ఇది అని తెలియదు కాబట్టి పునర్నిర్మితమైన ప్రతి ఊరు చూడాలి అనుకున్నాడు. ఎక్కడైనా పూర్ణిమ ఉంటుందేమోనని అతని ఆశ. అతను ఊరికి ఒక కమిటీ హాలు సముద్రపు ఒడ్డున కట్టడం చూసి దిగి హాల్లోకి వెళ్ళాడు. వెనుకటి రాజులు మహారాజులు యుద్ధం చేస్తే ఉపయోగించే బురుజుల్లా కట్టారు. ఆ హాలులో ప్రకృతితో యుద్ధం చేయటానికని నిర్మించారు. 1000-2000 మంది దాకా తేలిగ్గా తలదాచుకోవచ్చు. ఏంటయ్యా ఇదిగా ఇంటోళ్ల పేరు అడుగుతున్నారు, మీరేదైనా ముట్ట చెప్తారా ఏంటి అన్నదొక ఇల్లాలు. లేదమ్మా, పూరేళ్ల స్థలంలో పక్కా ఇళ్ళు కట్టారు ప్రభుత్వం, అది చూడాలని వచ్చాను అన్నాడు కారు దిగి ఇళ్లకేసి చూస్తూ. ఏమిళ్ళు బాబు, ఊరెట్టుకుంటే మాకుండే స్థలం లేదు, ఏడ్చినోని కన్ను తుడిచినట్లుగా కట్టారు అన్నది నిట్టూరుస్తూ. ఇదివరకైతే అది లేదు కదా అన్నాడు. అవుననుకోండి, ఏటో వాళ్ళిచ్చినవే కదా, ఎంత ఇల్లు వేసిచ్చారండి, పోయిన వస్తువులు ఇచ్చారా అన్నదామె. అది చిన్న పల్లె. ఇన్ని ఇళ్ళు చూసి ముందుకు వెళ్ళాడు. అక్కడ పూర్ణిమ కోసం చూశాడు. తన ప్రయత్నం వృధా అనిపించింది. అక్కడంతా కూలీనాలి జనం కనిపించారు. మీరు ఏ సేవా సంస్థ నుండి వచ్చారండి? జనం చుట్టూ మూగారు. ఊరికినే వచ్చాను అన్నాడు. అక్కడి వాళ్లకు కాంట్రాక్టర్స్పై చాలా కోపంగా ఉంది. దొంగ సన్నాసులండి, అప్పుడే పైకప్పు కారుతుంది నిరాశగా అన్నారు. అలాంటప్పుడు ఆ కాంట్రాక్టర్తో మీరు ఉండి కట్టే పని పర్యవేక్షించుకుంటే పోయేదిగా అన్నాడు. మమ్మల్ని రానిచ్చిల్రా ఏమిటి? కోపంగా అడిగారాళ్ళు. మరో చోట ఆగితే అది క్రిస్టియన్ సేవా సంస్థలు కట్టిన ఇల్లు. వాళ్ళు కేవలం క్రిస్టియన్ పేర్లుంటేనే ఇస్తున్నారట. ప్రజాస్వామ్యం మనకే కావాలనండి, వాళ్ళు పబ్లిక్గా క్రిస్టియన్స్కి ఇస్తామన్నారు అంటూ అక్షర జ్ఞానం ఉన్న ఓ యువకుడు అడిగాడు. అది మన అసమర్థతకు నిదర్శనం. అతను ఆకలి దప్పులు మరిచిపోయి మరికాస్త ముందుకు వెళ్ళాడు. అక్కడ పోలీస్ శాఖ వారు చందాతో కట్టారు. అబ్బే, మీరు రిపోర్టరేమో, మాకేం సంతోషంగా లేదండి, ఇరుగ్గా ఉన్న ఇల్లు, ఆవు గేద ఉంటే ఎలా కట్టేసుకుంటాము అన్నారు. అవునండి, మాకు 3 పిల్లలు, రేపు వాళ్ళ పెళ్ళిళ్ళైతే ఈ ఇల్లు సరిపోద్దా? మరొక అతను అడిగాడు. ఆశకు అంతుండాలయ్యా, ఏదో కట్టించారు. ఇదివరలో ఎన్ని తుఫాన్లు రాలేదు, ఇప్పుడు ఎన్ని రావడం లేదు, ఇక్కడ ఊపు వచ్చింది అన్నాడు. ఏమిటండి, మాకెవరు చేసిన మేలు ఏముంది? ట్యాక్స్ ఎగ్గొట్టాలని వాళ్లకు పారేసే డబ్బు మా ముఖాన్ని పారేశారు అన్నాడు కోపంగా. సంజయ్ ప్రతిగుడైపోయాడు. సహాయానికి వాళ్ళు కట్టే విలువను తలుచుకుంటే మతిపోతోంది. అందుకే కాలం ఇలా మండిపోతుందేమో అనుకున్నాడు. అతనికి ఆ ఊర్లు అదంతా చూసి తుఫాను చరిత్ర వింటుంటే ఓ విధమైన వేదాంతం అబ్బింది. అతను విజయవాడకు వచ్చి ఎప్పుడూ విడిచేసే హోటల్లో విడిచేశాడు. స్నానం చేసి భోజనం చేశాడు. తానెవ్వరికీ అన్యాయం చేయలేదు, తనకు విధి అన్యాయం చేయదన్న దృఢ విశ్వాసంతో ధైర్యం తెచ్చుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యాడు.
అతను వెళ్ళేసరికి చంద్రశేఖరం ఇల్లు వాడ ఒకటి చేస్తున్నాడు. అతన్ని చూడగానే ఆయన ముఖం వికసించింది. పూర్ణేదిరా అన్నాడు కంగారుగా. పుట్టింట్లో ఉంది అన్నాడు ముక్తసరిగా. అత్తారింటికి వెళ్ళేవాడివి ఆ ముసలాయంతో ఓ మాట చెప్పిపోకూడదా? జగన్నాథం అన్నాడు. సంజయ్ ఒక్క మాట అనకుండా గబగబా సామాన్లన్నీ తెచ్చి కారులో పెట్టాడు. జాఫర్, ఈ బాలాకుమారుణ్ణి వాళ్ళింట్లో దిగబడిచిరా అన్నాడు. ఒరే, ఏమన్నాన్రా? మా నాన్నను గౌరవంగా మాటలాడని దేవునికైనా ఈ ఇంటిలో చోట్లేదు అన్నాడు కోపంగా. అంతా అద్దెకిచ్చానాయే, మెట్లగది ఖాళీగానే ఉంది, అది చాలు మన వైభవానికి అన్నాడు. సామాన్లు బయటకు విసిరివేస్తుంటే చంద్రశేఖరం గారు అప్రదికుడై చూశాడు. ఏమిట్రా ఈ ఆవేశం అనబోయి మాట్లాడలేకపోయాడు. జగన్నాథం నానా మాటలంటూ వెళ్ళిపోయాడు. సంజయ్ చెమట తుడుచుకుని పైకి వెళ్ళి మంచంపై వాలిపోయాడు. చిరునవ్వుతో వచ్చి టై వదులు చేసి బూట్లు లేసులు విప్పే చెల్లి కానరాలేదు. ఏమిటి పతివ్రత లక్షణాలు? స్నేహ చిహ్నాలు. మా ఇందుకి చేసేదాన్ని అనేది. ఎంత అందంగా నవ్వేది. ఆ చిరునవ్వే తన జీవితాన్ని వెలుగుబాటలో నడిపిస్తుందనిపించేది. అంతా చీకటిమయం చేసింది. ఆమె రాసిన ఉత్తరం మరోసారి చదువుకున్నాడు. అది డ్రాయర్ సొరుగులో వేస్తూ అక్కడున్న ఫోటోలను చూశాడు. అతను చటుక్కున లేచి కూర్చున్నాడు. ఆ ఫోటోలు చూసి ఎవరైనా అపార్థం చేసుకుంటారు. ఎంత అనర్థం జరిగిపోయింది. తానే మూర్ఖుడు తమాషాలు చెయ్యబోయి నలుగురు ముందు తనే తమాషాగా తయారవుతున్నాడు. అలాగే తలపట్టు కూర్చున్నాడు. 15 రోజులు గడిచాయి. పూర్ణిమ రాలేదు. చంద్రశేఖరానికి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. సంజయ్ మాత్రం మామూలుగా తిరుగుతున్నాడు, పనులు చేస్తున్నాడు. గీతా రమేష్లను సంతోషంతో సాగనంపాడు. అయినా అతని ముఖంలో నీలి నీడలు తను గ్రహించగలిగాడు. చిన్నప్పుడంటే అతని గంభీరత వెనక ఉండే ఆవేదన తాను ఎరగంది కాదు. ఎలా అడగాలో ఏం చెయ్యాలో తోచలేదు. ఆ రోజు ఉపాహారం తీసుకుంటూ ఉండగా ఒక యువతి కుర్రాడితో వచ్చింది. రా శారదారా, సంజయ్ ఆహ్వానించాడు. నీ మేలు జన్మలో మర్చిపోలేనన్నయ్య. నాన్నగారి డబ్బంతా నా పేర ట్రాన్స్ఫర్ అయింది. ఆయన ఆసుపత్రిలో ఉన్నారు అంది కూర్చుని. హలో డాడీ. కుర్రాడు సంజయ్ ఒడిలో కూర్చున్నాడు. హలో అంటూ ముద్దు పెట్టుకున్నాడు. ఇంకో చిత్రం జరిగిందన్నయ్య. మదన్మోహన్ వచ్చి బుద్ధొచ్చిందని ప్రాధేయపడి గొడవ చేశాడు. నేను చేదరించుకున్నాను. ఒక యువతిని తీసుకుని లాయర్ దగ్గరకు వెళ్ళాడట. ఆమె శారద అని చెప్పాడట అన్నది. పోలీసుల్లో పిలవాల్సింది అన్నాడు సంజయ్. అదే పని చేశారు, పారిపోయాడట. మీ సహకారమే లేకపోతే ఆ డబ్బు నా కొడుక్కి దక్కేది కాదు. నాన్న ఇంకా మిమ్మల్ని అల్లుడిగానే భావించి నా అదృష్టాన్ని పొగుడుతున్నాడు అంది. కాదు శారదా, నాన్న అభిప్రాయం ప్రకారమే నువ్వు వివాహం చేసుకుని సహకరించమ్మా అన్నాడు సంజయ్. వద్దన్నయ్య, మదన్మోహన్ చేసిన గాయం మామూలుదా, మరిచిపోయేదా? మీరు తటస్థపడి నా బిడ్డను నన్ను రక్షించి ఉద్యోగం ఇచ్చి నాకు ఆస్తి వస్తుందనగానే మా నాన్న తృప్తి మేరకు రెండవ వివాహం చేసుకున్నట్లు నటించారు కాబట్టి ఈ పురుష జాతిపై ద్వేషం పెంచుకోలేదు. స్త్రీ పురుషులు ఒకరికొకరు అవసరమే, కానీ ఒకరు లేకపోతే రెండవ వారు జీవించలేరు అనుకోవడం మూర్ఖత్వం అన్నది ఆవేశంగా. ఆ స్థిరత్వం ఉంటే మంచిదే. మదన్మోహన్ ఏమాత్రం మారలేదు. అతను ఇంకా అందరినీ మోసగించే ప్రయత్నంలోనే ఉన్నాడు. పూర్ణిమ స్నేహితురాల్ని వివాహం చేసుకున్నాడు. అతను నీ దగ్గరకు నీ డబ్బు కోసమైనా వస్తాడు. అతన్ని పోలీసులకు పట్టించే బాధ్యత నీదమ్మా. తప్పకుండా చేస్తాను. మరో గంట ఉండి వెళ్ళిపోయింది ఆమె. ఆమె తండ్రి రోజుల మీద ఉన్నాడు. అయినా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చింది. ఆమెను సాగనంపి వరండాలో స్తంభానికి ఆనుకొని నిల్చున్నాడు సంజయ్. అతను సర్వస్వం పోగొట్టుకున్నట్లుగా ఉన్నాడు. సంజు, చంద్రశేఖరం గారు పిలిచారు. ఏమిటి నాన్నగారు? పూర్ణిమ శారద విషయంలో అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందా? తలాడించాడు. నువ్వు విషయాలు ఆమెకు స్పష్టం చేయలేదా? అవకాశం రాలేదు. నేను ఫోన్ చేసి చెప్పాల్సింది, కానీ నాకేదో శని పట్టింది. పూర్ణిమ ఉట్టి మనిషి కాదు నాన్న, ఆమె గర్భవతి. ఏమిట్రా, నా కోడలు గర్భవతి? నాకు చెప్పలేదేం? ఆయన మండిపడ్డాడు. సంజయ్ గాఢంగా నిట్టూర్చాడు. నీకు బుద్ధి లేదురా. ఆయన వణికిపోతున్నారు. నిజమేనేమో నాన్న. తనకు ఫోన్లో వివరాలు చెప్పాలనుకున్నాను, వీలు కాలేదు. నేను పూర్ణిమను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆమె నిలదీసి నాతో దెబ్బలాడుతుందని కాసేపు ఏడిపించి నిజం చెబుదామనుకున్నాను అన్నాడు అపరాధిలా. ఆయన నిలబడలేనట్లుగా కూర్చుండిపోయారు. నేను మొదట తెల్లబోయినా నువ్వే వివరాలు చెప్తావని ఊరుకున్నాను. మీరు పైకి వెళ్ళిన 2 నిమిషాలకు శారద గబగబా అన్నీ చెప్పింది.
మా నాన్నకు నేను రెండవ వివాహం చేసుకుని సెటిల్ కావాలని ఉందండి. అందుకే దానికి డబ్బుకు లంకి పెట్టాడు. ఆయన ప్రాణం ఏ క్షణంలో పోతుందో తెలియదాయే. సంజయ్ గారు ఈ ప్రణాళిక చెప్పారు అన్నది. నేను పూర్ణిమను ఒంటరిగా కలుసుకునే అవకాశం దొరకలేదు. నన్ను అడుగుతుంది, పోట్లాడుతుంది అనుకున్నాను. పూర్తిగా అపార్థం చేసుకుంది. అదీగాక మేము నాటకం రక్తి కట్టాలని విశాఖపట్నంలో తీయించుకున్న ఫోటోలు పూర్ణిమ చేతికొచ్చాయి అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. ఆ ఫోటోలు ఎలా వచ్చాయి? బహుశా జగన్నాథం ఇచ్చాడేమో అన్నాడు. అతనికి మామయ్య అనటానికి కూడా మనస్కరించలేదు. చంద్రశేఖరం ఆవేశంగా లేచాడు. అతనికి సహనం చచ్చిపోయింది. జరగవలసిందంతా జరిగిపోయింది నాన్నగారు, ఇప్పుడు ఏమీ చేయలేం, తండ్రిని వారించాడు. నీ పోలికే నీ కొడుక్కి రాకూడదురా అన్నాడు ఆయన ఆవేశంగా. పోలికేమిటి కొడుకేమిటి నాన్న, కూతురు పుట్టకూడదా? తీసి పారేశాడు సంజయ్. అది కాదు సంజు, మీ నాన్న నా ప్రాణ స్నేహితుడురా. అతను మీ అమ్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నిన్ను మీ అమ్మ కడుపుతో ఉండగా మీ నాన్న స్నేహితురాలు మెంటల్ అయింది. ఆమె బాగుపడుతుందేమోనని ప్రేమించినట్లు నటించాడు మీ నాన్న. అది అపార్థం చేసుకుని మీ అమ్మ ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. మీ నాన్న నేను వెతికి వేసారిపోయాము. దాదాపు మీ నాన్న పిచ్చివాడైపోయాడు. పేపర్ ప్రకటన ఇచ్చాము, వెతికాము, లాభం లేకపోయింది. చివరకు మీ అమ్మ చనిపోయిందంటూ మీ అమ్మమ్మ ఉత్తరం రాసింది. జబ్బుతో ఉన్న మీ నాన్న ఆగమేఘాల మీద వెళ్ళాడు. ఆ ముసలమ్మ జగమొండి పసివాడి వివరాలు చెప్పడానికి నిరాకరించింది. చేసేది లేక ఇద్దరం తిరిగి వచ్చేశాం. ఆ బెంగతోనే వాడు రోజు రోజుకు క్షీణించిపోయాడు. చంద్రం నా బిడ్డ, నేను బతికుండగానే ఎవరి పంచనో అనాథగా పెరగాలా అని విలపించేవాడు. నేను సుమతి జాలి పట్టం తప్ప ఏమీ చేయలేకపోయాము. రఘు, నువ్వు ధైర్యంగా ఉండరా, నీ బాబును వెతికి పట్టుకునే పూచి నాది అని హామీ ఇచ్చాను. సుమతికి పిల్లలు కారని తెలిసాక తన బాధ చూడలేక అనాథాశ్రమం నుండి ఎవరినైనా తెచ్చి పెంచుకుందామని అనుకున్నాం. ఇద్దరం వెళ్ళాం. అప్పటికి నువ్వు పాకుతున్నావు. తెల్లగా బొద్దుగా ఉన్న నిన్ను చూసి సుమతి చటుక్కున ఎత్తుకుంది. చేర్పించిన వారి పేరు చూసి ఆశ్చర్యపోయాను. అది మీ అమ్మమ్మ పేరు. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. పరుగులు తీసినట్టే హైదరాబాదుకు చేరుకున్నాము. రఘును ఆసుపత్రిలో చేర్పించారని తెలిసింది. అక్కడికి వెళ్ళాను. నా చేతిలో ఉన్న నిన్ను చూశాడు. తృప్తిగా కళ్ళు మూశాడు. అలా వాడి గుర్తుగా నిన్ను పెంచాను. నా బంధువులందరికీ నాపై కోపం. చంద్రశేఖరం గారి కళ్ళ వెంబడి నీరు కారుతుంది. నాన్న ఆర్ద్రంగా పిలిచాడు సంజయ్. సంజు, చరిత్ర పునరావృతం అవుతుందనుకోలేదురా. రఘు జీవితం అలా అయ్యాక పరిహాసానికి కూడా సుమతితో అబద్ధం ఆడలేదు. నీకు మొదటే చెప్పవలసింది నువ్వు అన్నాడు జాలిగా. సంజయ్ కన్నీరొత్తాడు. మీరేం విచారించకండి. నాకు పూర్ణిమ తిరిగి వస్తుందనే ధైర్యం ఉంది. నేను ఊహా సౌదాలు నిర్మించలేదు నాన్న. పూర్ణిమే అనేది మీ ప్రేమ దృఢమైనది. నా చుట్టూ బలమైన ప్రేమ పంజరం నిర్మించారని అన్నాడు ధైర్యంగా. ఏం చూసి కొడుకు అంత ధైర్యంగా ఉన్నాడో చంద్రశేఖరానికి అర్థం కాలేదు. నాన్న, నేను కోరేదల్లా మీ సహాయ సహకారాలే. మీరు ఆరోగ్యంతో ఉంటే నేను ఏ పనైనా చేస్తాను. పూర్ణిమ పుట్టింట్లో ఉంది అనుకోవాలి అన్నాడు ఓదార్పుగా. ఆయన కొడుకు ముందు తలాడించినా చాలా విచారించాడు. పూర్ణిమకు తాను ఏ విధంగా నమ్మకం కలిగించగలడు? తనకు కనిపిస్తే చిన్నదైన పాదాలంటి నిజం చెప్పేవాడు. నీరసంగా ఇంట్లోకి వచ్చి భగవద్గీత తీసుకుని కూర్చున్నాడు. మామూలుగా తన పనులకు హాజరవుతూ అందరితో ఎప్పట్లా నవ్వుతూ తుండుతూ ఉన్న సంజయ్ని చూసి ఆయన ఒక్కోసారి ఆశ్చర్యపోయేవాడు. వీడు ఎంత స్థితప్రజ్ఞత ఎలా సంపాదించాడు అని ఆశ్చర్యపోయేవాడు. అందరికీ పూర్ణిమ పుట్టింటి బంధువుల ఇంట్లో పురిటి కోసం ఉందని చెప్పాడు. పనిగట్టుకుని జగన్నాథం వెళ్లి ప్రచారం చేయబోయినా అందరూ చేదరించుకునేవారు. అతని మాటలకు విలువలేదు. చంద్రశేఖరం అతన్ని ఇంట్లోకి రానివ్వడం మానేశాడు. అతను సుశీల పట్ల కూడా కఠినత్వం చూపాడు. కోడల్ని చూడనిదే ఎవరిని చూడలేడు. స్త్రీ అనగానే భర్త సంపాదనపై అధికారం చూపే వ్యక్తి కాదు. అతని మంచి చెడ్డలు కూడా తనవిగా స్వీకరించాలి. అతన్ని మార్చే ప్రయత్నం చేయాలి. తానా అంటే తందానా అనే చెల్లెలిపై అతనికి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో సుశీలమ్మ కూడా భర్తను కాస్త విసుక్కుని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తోందని రాజామణి చెప్పింది చంద్రశేఖరం గారికి. సంజయ్ ఎంత పనిలో ఉన్నా 2 రోజులకు ఒకసారి వెళ్ళి మధ్యతరగతి కుటుంబాల ఖర్చుల గురించి లెక్కలు అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. శంకర్రావు, మీనాక్షమ్మలకు పరాయి వారి దగ్గర చెయ్యి చాపి డబ్బులు తీసుకోవడం వారికి ఇబ్బందిగా ఉంది.
కొడుకు సంపాదించని అన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తున్నారు. సంజయ్ని అప్పు అడిగితే అంగీకరించడం లేదు. అప్పు అయితే వడ్డీలకు వడ్డీలు కట్టాలి. వద్దండి, ఇప్పటికే వడ్డీలకు ప్రాముఖ్యం ఇచ్చి రమేష్ నమ్మేశారు అనేవాడు తమాషాగా. వారు దానం స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అందుకే అప్పులు వాయిదా వేసి ప్రాణాలు ఒక్కబట్టుకుని గడుపుతున్నారు. అప్పుల వాళ్ళు కూడా వారిని చూసి చాలా దూరం పారిపోతున్నారు. రజనీ సహకారం లేదు. వారిలో వచ్చిన మార్పు తండ్రికి చెప్పాడు సంజయ్. అందరూ బాగానే ఉన్నారు, ఎటు కాకుండా పోయింది నువ్వే అన్నాడు బాధగా. నాన్న, ఆ మాటే వద్దంటాను. నేను స్వార్థంతో ఏ పని చెయ్యలేదు. పూర్వజన్మలో చేసిన పాపం అని మీరు నమ్మితే అప్పుడు చేసిన పాపం ఏదైనా నన్ను పట్టి పీడిస్తుందేమో అన్నాడు నవ్వుతూ. నీకు నవ్వెలా వస్తుందిరా? జీవితం అంటే చీకటి వెలుతురని మీరే చెప్తారు కదా నాన్న అన్నాడు. సంజు, నాకు అనారోగ్యంగా ఉందని పేపర్లో వేయించరాదు అన్నాడు ఆశగా. కారణం ఉండాలి కదా. ఆ మధ్య నువ్వు మారిషస్ వెళ్ళాలనే ప్రతిపాదన ఉండేది కదా, అది పోస్ట్ పోన్ అయినట్టు, దానికి కారణం నా అనారోగ్యం అయినట్లు ప్రకటించు. పూర్ణ నా తల్లి ఎక్కడున్నా వచ్చేస్తుంది అన్నాడు ఆయన. నాకు నమ్మకం లేదు. ఆమె ఇందుమతితో వెళ్ళింది. ఆమె మెంటల్ పేషెంట్. ఈమె నా ప్రవర్తనకు దాదాపు మెంటల్ అయినట్లే లెక్క. వార్తాపత్రికలు చదువుతారని నేను అనుకోను అన్నాడు. నా తృప్తి కోసం చెయ్యరా, కాస్త కఠినంగా అన్నాడు. అలాగే నాన్న అని అతను లేచాడు. అప్పటికే ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ బయటకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ సంజయ్. గుడ్ మార్నింగ్. మీ దర్శనం అయ్యాక ఇంకా గుడ్ మార్నింగ్ ఏమిటి చెప్పండి అన్నాడు కూర్చోమని కుర్చీ చూపించి. థ్యాంక్ యూ. మదన్ మోహన్ గురించి మరికొన్ని వివరాలు కావాలని అన్నాడు కూర్చుని. ఈసారి పట్టుబడ్డా? ఆహా, ఓ పంజాబీ అమ్మాయిని వివాహం చేసుకోబోతూ పట్టుబడ్డాడు. అతన్ని మొదటి భార్యను కలుసుకున్నాను. ఆమె తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు. ఒక మాట చెప్పి రెండవ మాట మర్చిపోతుంది. మిమ్మల్ని కలుసుకోమని ఆవిడే చెప్పింది అన్నాడు. అతని గురించి అంతా రాసేవమంటారా, టేప్ చేసుకుంటారా? ఏదైనా పర్వాలేదు అన్నాడు అతను. సంజయ్ పైకి వెళ్ళి టేప్ తెచ్చాడు. రాముల చేత టేప్ రికార్డు తెప్పించాడు. సంజయ్ చెప్తుంటే అతను టేప్ రికార్డర్ అడ్జస్ట్ చేశాడు. అరగంట చక్కగా తన అనుభవంలోకి వచ్చిన విషయాలన్నీ చెప్పాడు. చంద్రశేఖరం గారు ఒక్కసారి రఘును గుర్తు తెచ్చుకున్నాడు. నెలలు గడిచిపోయాయి. అందరూ కుదుటపడ్డారు. సంజయ్ ఇచ్చిన ప్రకటనకు రెస్పాన్స్ లేదు. చంద్రశేఖరం గారు దాదాపు తన కాలమంతా రామకృష్ణ మఠంలో గడుపుతున్నారు. దినమంతా పనిలో గడిచిపోతుంది. రాత్రి మంచంపై వాలితే పాత జ్ఞాపకాలు మనసును తొలిచివేస్తున్నాయి. అతను గంభీరంగా ఉండాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి కోసం ఇంటికి వస్తాడు. పనివారికి అనుమానంగా ఉంది. సంజయ్ను గాని చంద్రశేఖరాన్ని గాని అడిగే ధైర్యం లేదు. ఎంత ఉదారంగా ప్రవర్తించినా ఆచనువివ్వలేదు. ఆ రోజు ధైర్యం చేసి లౌకికంగా అడిగింది రాజామణి. నా అంచనా ప్రకారం చిన్నమ్మకు పురుడు రావాలి. ఏదైనా తెలిసిందా బాబు? పాలిచ్చి అడిగింది. ఏది ఇంకా రాలేదు. ఇవాళ రేపు వస్తుందేమో శుభవార్త అన్నాడు. చంద్రశేఖరం నిద్రపోతున్నాడు. ఈ విషయాలు ఆయన వినటం సంజయ్కి ఇష్టం లేదు. అలాగా అంది నిరాశగా. అప్పుడే టెలిగ్రామ్ మెసెంజర్ వచ్చాడు. సంజయ్ వెళ్ళి సంతకం పెట్టి తీసుకున్నాడు. మీకు ఇష్టమైనా కాకపోయినా మీకు కూతురు పుట్టింది. మీ భార్యకు సీరియస్గా ఉంది. మీ బిడ్డను మీకు అప్పగించాలని తహతహలాడుతుంది. ఆదుర్దాగా అడ్రస్ చూశాడు. ప్రైవేట్ నర్సింగ్ హోమ్. అది విజయవాడలో ఉంది. మీ భార్య చావు బతుకుల్లో ఉంది అన్న ఒక్క మాట అతని హృదయాన్ని బద్దలు కొడుతుంది. ఏమిటి చిన్నబాబు? ఆదుర్దాగా అడిగింది రాజామణి. రాజామణి, నువ్వు ఇందాకే అడిగావుగా, నాకు కూతురు పుట్టింది, వెళ్ళాలి అన్నాడు. కూతురు పుట్టిందని సంతోషించాలో, పూర్ణిమకు సీరియస్గా ఉందని విచారించాలో తెలియలేదు. పెద్దయ్య గోరు, మీకు మనవరాలు పుట్టింది, నాకు పట్టుచీర అరిచినట్టే చెప్పింది రాజామణి. రాజశేఖరం ఉలిక్కిపడి లేచాడు. ఏమిటి రాజామణి, ఏమిటి కంగారుగా అడిగాడు. చిన్నబాబుకి కూతురే పుట్టిందయ్యా, కూతురు పుట్టింది. చంద్రశేఖరం ఒక్క ఉదుటను లేచాడు. ఏమిటి, నా కోడలు అడ్రస్ తెలిసిందా? అవును బాబు, టెలిగ్రామ్ వచ్చింది. రాజామణి, ఎంత చల్లని వార్త చెప్పావు. అతను జేబులో ఉన్న నోట్లు తీసి ఆమె పైకి వెదజల్లాడు. అతను ఏమీ తోచనట్లు నిలబడ్డ కొడుకు భుజం తట్టి కుదిపాడు. పదరా, ఇంకా నిల్చుని ఏం చేస్తున్నావు అని ముందుకు నెట్టాడు. సంజయ్ నైట్ డ్రెస్లోనే కారును బయటకు తీశాడు. బీరువా తీసి డబ్బు మాత్రం తీసుకున్నాడు. మీరెందుకు నాన్న అన్నాడు ఇబ్బందిగా. అక్కడ పూర్ణిమకి ఏదైనా అయితే తండ్రి స్థితి ఏమైపోతుందో ఊహించలేని మూర్ఖుడు కాడతను. అదేం ప్రశ్నరా? నా కోడలు ఎన్నాళ్లకు నా సొమతినిచ్చింది. దొక్కలా ఉన్నాను, నాకే రోగాలు అంటగట్టకు అన్నాడు కోపంగా. చేసేది లేక ఇల్లు రాజామణికి అప్పగించి బయలుదేరారు. దారిలో ఎవ్వరూ మాట్లాడలేదు. ఇద్దరూ గంభీరంగా ఉన్నారు.
నోరు విప్పితే ఏం అప్రియమైన విషయాలు వినవలసి వస్తుందోననే భయం పట్టుకుంది. తెల్లవారుతూ ఉండగా విజయవాడ చేరుకుని అడ్రస్ అడుగుతూ నర్సింగ్ హోమ్ చేరేసరికి 8 గంటలైంది. సంజయ్ తన ఆందోళన దిగమింగి నిశ్చలంగా గంభీరంగా దిగాడు. అతను ఎదురుగా వచ్చి విష్ చేసిన వ్యక్తిని గుర్తుపట్టలేదు. హలో సంజయ్ గారు, ఇటు అన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. 6 నెలల్లో ఇందుమతి జుట్టు సగానికి పైగా తెల్లబడింది. పూర్ణకి ఎలా ఉంది? ఎలా ఉందని చెప్పను, గాలిలో దీపంలా ఉంది. మీకు తెలియచేయవద్దని ప్రమాణం చేయించుకుంది. నిన్న ప్రసవం కాగానే అమ్మాయి అని చెప్పగానే ఏమనుకుందో మీకు టెలిగ్రామ్ ఇవ్వమంది అంది కళ్ళొత్తుకుంది. తండ్రి కొడుకులు గదిలోకి వెళ్ళారు. ఊయలలో పడుకున్న పాపను చూసి ఒక్క నిమిషం పులకించిపోయారు. తెల్లగా బొద్దుగా ఈ ప్రపంచంలోని పాప పుణ్యాలతో సంబంధం లేనట్లు పిడికిళ్ళు బిగించి కళ్ళు మూసుకుని ఉంది. అచ్చు నీ పోలికే సంజు, అదృష్టవంతురాలు అన్నాడు ఆయన. సంజయ్ పేలవంగా నవ్వుకున్నాడు. అతను పూర్ణిమకు దగ్గరగా వెళ్ళాడు. నీరసంగా తెల్లగా పాలిపోయిన ముఖంతో పడుకుంది. ఆర్తిగా ఆమె తల నిమిరాడు. అక్కడి నుండి వెళ్ళి డాక్టర్ను కలుసుకున్నాడు. షీ ఈజ్ అప్సెట్ అండ్ వీక్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అన్నాడు అతను. స్పెషలిస్టులను తీసుకొద్దామా? ఓకే, అలాగే చేద్దాం. 2 గంటల్లో విజయవాడ జల్లించినట్లు గైనకాలజిస్టులంతా నర్సింగ్ హోమ్కు వచ్చారు. మందులు, ఇంజెక్షన్లు వచ్చాయి. కళ్ళు తెరిచింది, కానీ పూర్తిగా స్పృహ రాలేదు. ముంగురుడు సవరిస్తూ కూర్చున్నాడు సంజయ్. చంద్రశేఖరం గారు మనవరాలను ఎత్తుకుని ఇందుమతి చెప్పే కథ వింటున్నాడు. నాకు పూర్ణిమ ఈ ఊరు తీసుకురావటం, సైకాలజిస్టుకి చూపించటం, గది తీసుకోవటం 2-3 నెలల వరకు తెలియదండి. నాకు పూర్తిగా తెలివచ్చిన తర్వాత ఎంత అడిగినా అసలు విషయం చెప్పలేదు. చివరకు నిందలు వేసి నిష్ఠూరమాడితే అప్పుడు చెప్పింది. ఏమని? సంజయ్ 2వ వివాహం చేసుకున్నాడన్నా? ఆయనకి ఇదివరకే వివాహం అయిందని నేను మోసపోయానని ఒకటే ఏడుపు. నేను బలహీనంగా ఉన్నాను, ఏం చెయ్యాలో తోచలేదు. ఆయనకు నాకు తెలియకుండా ఉత్తరం రాసినా మన ఉనికి తెలిపినా నా మీద ఒట్టే అన్నది. నాకేమీ పాలుపోలేదు. నాకు మిగిలిన ఒక్కగానొక్క స్నేహితురాలు. ఎలా కాదన్న చెప్పండి? మగవారంటే దానికి ఒక రకమైన పగ, ద్వేషం ఏర్పడ్డాయి అంది ఇందుమతి. తండ్రి కొడుకులు ముఖాలు చూసుకున్నారు. నిన్న కూతురు పుట్టిందని తెలిసాక ఈ ప్రపంచంలో ఇంకా ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో బతికే అవకాశం లేదే. వాళ్ళ నాన్నకు టెలిగ్రామ్ ఇయ్యి అని స్పృహ తప్పింది అన్నది. గాఢంగా నిట్టూర్చాడు సంజయ్. నాన్న, మీరు హోటల్కి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తీసుకోండి, విశ్రాంతి కూడా అవసరం అన్నాడు సంజయ్. అలాగే పాపను పడుకోబెట్టాడు అతను. మా గది పక్కనే, వెళదాం రండి అన్నది ఇందుమతి. అతను ఆమెను అనుసరించాడు. సంజయ్ గది తలుపులు చేరవేసి ఆమె నుదురు ముద్దు పెట్టుకున్నాడు. ఆ తరువాత పిచ్చివాళ్ల కళ్ళు, నుదురు, బుగ్గలు తడిమేశాడు. ఆమెలో కదలిక ప్రారంభమైంది. అరగంటలో కళ్ళు తెరిచి ఆశ్చర్యంతో చూసింది. పూర్ణి ఆమె చేతిని చెంపకు అంచుకున్నాడు. మీరు మీరు అపనమ్మకంగా చూసిన ఆమె కళ్ళల్లో ఏకీయత, కోపం పోటీ పడుతున్నాయి. అది సంజయ్కు హృదయంలో పిడిబాకు దిగినట్లుగా అయింది. అతను ఆమె పైకి వంగి జరిగింది 3 ముక్కల్లో చెప్పాడు. నీకు ఎవరిపై ప్రమాణం చెయ్యాలో చెప్పు పూర్ణ అన్నాడు. ఆమె జవాబుగా ఏడ్చింది, వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెకు ఆయాసంగా ఉంది. సిస్టర్ సిస్టర్ అంటూ సంజయ్ కంగారుగా పిలిచాడు. నర్సు, డాక్టర్ పరిగెత్తుకొచ్చారు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. తల్లి మనసు తనకు తెలిసినట్లు క్యారమని ఏడ్చింది పాప. సంజయ్ కంగారుగా వెట్టి కూతురును ఎత్తుకున్నాడు. సాయంత్రం అయినా అతను మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఇందుమతి కాఫీ, పెరుగన్నం తెచ్చింది. వద్దమ్మా, ఏం తీసుకున్నా పూర్ణిమతోనే తీసుకుంటాను అన్నాడు దృఢంగా. మర్నాటికల్లా చంద్రశేఖరం ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుని శారద కొడుకుతో సహా వచ్చింది. 2 రోజులు మృత్యువుతో పోరాడి గెలిచింది పూర్ణిమ. పాలిచ్చింది ఇందుమతి. తాగండి వదిన, అన్నయ్య పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. మీకేమైనా జరిగితే నేను బ్రతుకుతానా? ఆర్టిగా అంది శారద. పూర్ణిమ విప్పారిత నేత్రాలతో భర్తను చూసింది. మెల్లగా లేచి కూర్చుంది. పాల గ్లాసు అందుకుంది. భర్తను దగ్గరగా పిలిచింది. ఆమె భావం గ్రహించగానే వాళ్ళు బయటకు వెళ్లారు. ఆమె కన్నీటితో భర్త నోటికి పాల గ్లాస్ అందించింది. ఒక్క గుక్క తాగి మళ్లీ ఇచ్చాడు. పెళ్లిలో పాలు, నెయ్యి, పంచదార కలిపి తాగినట్లు 2 పాలు తాగారు. ఆమె అలాగే అతని భుజంపై ఒరిగిపోయింది. ఎన్నో మాట్లాడాలని ఉంది, క్షమించమని అడగాలని ఉంది, నాటకం ఆడతారా అని నిలదీయాలని ఉంది. కానీ ఏదీ చేయలేక అతని చేతుల్లో ఒదిగిపోయింది. అతను నిశ్చింతగా నిట్టూర్చాడు.
బయట చంద్రశేఖరం గారు నామకరణోత్సవానికి ముహూర్తం నిర్ణయిస్తున్నట్లుగా ఉన్నారు. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.